అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో హంపీలోని కడలేకల్లు గణేష్ ఆలయాన్ని చూద్దాము। ఇది విరూపాక్ష టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది, అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట। ఈ గణేశుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి। వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। కడలేకల్లు గణేష్ ఆలయానికి వెళ్లే దారిలో మనకి ఇలా మండపాలు కనిపిస్తాయన్నమాట। కడలేకల్లు అనేది కన్నడ పదం, ఇది తెలుగులో శనగలు అని అర్థం అన్నమాట। అదేనండి బెంగాల్ గ్రామ్। ఇక్కడ గణేశుడు శనగ రూపంలో 15 అడుగుల ఎత్తులో ఏకశిలతో చెక్కిన విగ్రహం అన్నమాట। అందుకే ఈ గణేశుని కడలేకల్లు గణేశ అని పిలుస్తారు। ఇక్కడ కనిపిస్తున్నది కదా ఎత్తైన మండపం, ఈ మండపంలోనే స్వామివారి కొలువై ఉన్నారు। ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యపు రాజులే నిర్మించారు। ప్రతిరోజు ఈ ఆలయంలోకి వచ్చి రాజకుటుంబీకులు పూజలు చేసేవారట, ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి। ఇక్కడికి మనకి దగ్గరలోనే విరూపాక్ష గుడి ఆలయం గోపురం కూడా కనిపిస్తుంది। ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనన్నమాట విరూపాక్ష ఆలయం యొక్క గోపురం। ఇలా మనం మండపంలోకి వచ్చినట్లయితే 15 అడుగుల ఎత్తులో స్వామివారు కనిపిస్తారన్నమాట। ఇది ఏకశిలపై చెక్కిన విగ్రహం అండి। విగ్రహాన్ని సుల్తానులు మిగతా ఆలయాల్ని ఎలా ధ్వంసం చేశారో అలాగే ధ్వంసం చేశారన్నమాట। అప్పటి నుంచి ఇక్కడైతే పూజలు జరగట్లేదు। హిందూ సాంప్రదాయ ప్రకారం విరిగిన విగ్రహాల్ని పూజించకూడదు కదా। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విగ్రహం యొక్క కడుపు భాగం, అదే పొట్ట భాగం విరిగిపోయి ఉంటుందన్నమాట। అలాగే తొండం వైపు కూడా మనకి చెక్కినట్లు కనిపిస్తుంది। ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చుట్టూ చూద్దామా। విగ్రహానికి ఉన్న పొట్ట భాగం, అదే విరిగిపోయిన భాగాన్ని గుడి ముందే మనకి పెట్టి ఉంచారనమాట। ఈ మండపం ముందే మనకి కనిపిస్తుంది। ఈ కడలేకల్లు గణేశుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాతి విగ్రహం అన్నమాట। ఏకశిలపై 15 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం। ఈ విగ్రహాన్ని చుట్టూ చూసినట్లయితే చాలా డీటెయిల్డ్ గా ఉంటుందండి। అంతా కూడా ఏకశిలపై చాలా డీటెయిల్డ్ గా చెక్కారన్నమాట। ఈ కడలేకల్లు గణేష ఆలయానికి దగ్గరలోనే శాసివేకాలు అనే గణేష ఆలయం ఉంటుంది। ఈ ఆలయం కూడా మండపంలో ఉంటుంది। ఆలయం అంటే ఆలయంలా ఏమీ ఉండదండి, మండపంలో వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట। ఇది 9 అడుగులు ఉంటుంది। పార్వతీదేవి ఒడిలో కూర్చున్నట్టు వినాయకుడు కనిపిస్తారన్నమాట। శాసివేకాలు అంటే కన్నడ పదం అన్నమాట। మనకి తెలుగులో ఆవాలు, ఆవాల రూపంలో ఆ గణేశుడు అయితే ఉంటారు। ఈ గణేశుడైతే శనగ ఆకారంలో కనిపిస్తారన్నమాట కూర్చుని। చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ రోజు వీడియో। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।